ఈరోజు ఈ వీడియోలో చేసిన లవ్ డైలాగ్ ప్లస్ లవ్ సాంగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. దీన్ని ఈజీగా చేసుకోవచ్చు మీరు. టెంప్లేట్ ఇస్తాను మీకు. అండ్ ప్రాజెక్ట్ కూడా ఎక్కడుందో చెప్తాను. ఫ్రాంట్ కూడా ఎక్కడుందో చెప్తాను. ఒకసారి చిన్న డెమో అని చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. చూడాలంటే ఇంక మీ ఊరికి రావాలి కదా. పక్కనున్న వేళ కారు హార్న్ కూడా క్లాసికల్. చూస్తున్నారు కదా! డెమో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటది. మీకు సింపుల్‌గా చేసుకోవచ్చు. బాయ్స్ కన్నా, గర్ల్స్ కన్నా పర్ఫెక్ట్ సెట్ ఇది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. మీరు ఫోటోస్‌తో కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కాబట్టి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది మీకు. నేను దీని ఒక ఫ్రాంట్ అనేది ఎక్కడుందో, ఫ్రాంట్ ప్లస్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడికొచ్చేసి స్టార్టింగ్‌లో ఇక్కడ మీకు ఫస్ట్ అయితే కెమెరా ఉంటది. బాక్స్‌ని క్లిక్ చేసి ఇక్కడ స్ట్రెయిట్‌గా బాక్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్‌ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఆన్ అయిపోద్ది. ఆన్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీకు ఒక డైలాగు ప్లస్ ఇక్కడ నుంచి మీకు కొటేషన్స్ అనేది స్టార్ట్ అవుతది. ఇట్లా లిరిక్స్ అన్నీ స్టార్ట్ అవుతది. కాబట్టి ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ ఎలా వస్తదంటే ఈ ప్రాసెస్‌లో వస్తది. ఒక్క నిమిషం నేను చూపిస్తా. ఏ ప్రాసెస్ అంటే ఇలా వస్తది మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అది. ఇలా మీకు ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది కదా! 18 పీటీ పక్కన బాక్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతది ఇక్కడ మీకు. ఇక్కడ మీకు ఈజీగా ఏదో ఒక ఫ్రాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఇష్టం వచ్చిన ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫ్రాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. దాని తర్వాత పైన నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అది కూడా ఇన్పుట్ చేసుకొని మీ దాంట్లోనే పెట్టుకుందాం అనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇన్పుట్ పాయింట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇన్పుట్ అంటే మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ అవుతది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీకు ఎలా ఉంటుందంటే రీసెంట్‌లో ఉంటది. ఎగ్జాంపుల్‌గా చూపిస్తే ఇలా రీసెంట్‌లో ఉంటది మీకు. మీరు డౌన్లోడ్ ఆప్షన్‌లో వెళ్ళాలంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్‌లో అయితే ఓపెన్ అవుతది. ఓకేనా? ఇలా మీకు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి మీకు ఇక్కడ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అదైతే ఇక్కడ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ అయితే అయిపోద్ది. ఓకేనా? దాని తర్వాత కొంచెం బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోండి దాన్ని. ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసినట్టు సేమ్ ఈ ప్రాసెస్‌లో. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఒక 3 ఫోటోసే ఉంటది. ఈ 3 ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది సింపుల్‌గా రెడీ అయితే అయిపోతది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎగ్జాంపుల్‌గా ఏ ఫోటో అంటే నేను ఒక సింపుల్ ఫోటోస్ అనేది పెట్టి చూపిస్తాను మీకు. ఈ ఫోటో ఉందనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. కొంచెం మీ 2 ఫింగర్స్‌తో అయితే ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా! సింపుల్‌గా అయితే సెట్ అయింది. ఇలా మీరు సెట్ అయ్యేలాగా అయితే పెట్టుకోవాలి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేది ఉంటది. ఈ ఫోటోస్ అన్నీ మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోద్ది. ఇక్కడ మీకు 2 ఫాంట్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒకటే ఫాంట్ ఉంటది. ఈ డైలాగ్ దగ్గర ఒకటే ఫాంట్ ఉంటది కాబట్టి ఇక్కడ మీరు ఒకటే ఫాంట్ పెట్టుకోండి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఫోటో స్టార్ట్ అవుతూ దాని తర్వాత ఇంకో ఫాంట్ అనేది ఉంటది. చూసారు కదా! అంటే కొంచెం సిగ్నేచర్ టైప్‌లో అయితే ఉంటదది. కాబట్టి అది కూడా ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్. కాబట్టి అది కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్పుట్ ప్రాజెక్ట్‌ని ఇన్పుట్ చేసే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన హైలైట్స్‌లో ఒక వీడియో ఇచ్చాను. అంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్స్‌లో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో అనేది మీరు కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లో నేను ఆల్రెడీ పెట్టాను. ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ మొత్తం చెప్పాను మీకు. ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అక్కడ ఫాలో చేయలేకపోతే మన ఛానల్ ఫాలో కూడా చేసుకోండి. అది కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్‌ని కూడా కొద్దిగా సపోర్ట్ చేసి మన ఒక ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకోండి అడ్జస్ట్ అయిందా లేదా అని. దాని తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు క్వాలిటీస్ ఉంటది. ఈ క్వాలిటీస్‌లో మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీస్‌ని బట్టి ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసుకోండి. థాంక్ యూ.